నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ పొలిటికల్ బ్లాస్ట్ అని చెప్పుకోవాలి. గత కొంతకాలంగా నరేంద్ర మోదీ అట్లాగే బీజేపీ తెలంగాణలో స్పేస్ కోసం, పొలిటికల్ వ్యాక్యూమ్ కోసం బీజేపీ ఎప్పటి నుంచో ఈగర్గా వెయిట్ చేస్తోంది. ఇటువంటి సందర్భాల్లో నరేంద్ర మోదీ టూర్ పైన అందరి దృష్టి ఉండింది. పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ కాషాయ జెండాను అలుముకుంటూ అన్ని రాష్ట్రాలను హైజాక్ చేస్తూ వస్తున్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణలో పెద్ద ఎత్తున వ్యాక్యూమ్ కోసం చూస్తోంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అట్లాగే అస్సాంలో, పుదుచ్చేరిలో 3 రాష్ట్రాల్లో విజయ దుందుబి మోగించినటువంటి బీజేపీ ప్రధానంగా తెలంగాణ టార్గెట్గా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణగా బీజేపీ ఇవాళ పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ ఇవాళ టూర్లో అధికారిక కార్యక్రమాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ నరేంద్ర మోదీ లాగా ఇద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్, పొలిటికల్ బిగ్ బ్లాస్ట్గా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ మెరేసే జోడు అంటూ కూడా నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపాయి, రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను ఎత్తి చూపుతూ, మరోవైపు ఇప్పటికే అనేక సందర్భాల్లో బీజేపీతో ఏ విధంగా రేవంత్ రెడ్డి కొంత కొలైడ్ అయి ఉన్నాడు, నరేంద్ర మోదీతో ఇప్పటికే రేవంత్ రెడ్డికి చీకటి ఒప్పందాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దానికి ఆధారం దొరికినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు అనుకున్నటువంటి లక్ష్యాలు ఖచ్చితంగా చేరాలి, మీరు మీ యొక్క రాష్ట్రం రీచ్ అవ్వాలి అంటే మెరేసే జోడో అంటూ కూడా నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా రాజకీయ దుమారాన్ని స్పష్టంగా లేపుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే సౌత్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎక్సెప్ట్ ఏపీ ఏ ఒక్క రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేనటువంటి నేపథ్యం, అది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి కొల్యూషన్ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కొలువుదీరినటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణను గేట్వేగా భావిస్తోంది, సౌత్లో ఎంట్రీకి కొంత గేట్వేగా భావిస్తుంది. ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో కూడా బీజేపీ పెద్ద ఎత్తున రావాలని ప్రయత్నం చేసింది, కేరళలో రావాలని ప్రయత్నం చేసింది, కానీ కేరళలో, తమిళనాడులో బీజేపీ పప్పులు ఉడకలేదని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ తెలంగాణ సెంట్రిక్గా రాజకీయాలు నడిపేందుకు, తెలంగాణలో నెక్స్ట్ రాబోతున్నటువంటి భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లేకుంటే భవిష్యత్తులో జరగబోయే అనేక ఎన్నికల్లో కూడా కొంత బీజేపీ పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఇవాళ బీజేపీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచిన తర్వాత ఇవాళ తెలంగాణ టార్గెట్గా ఇక్కడ కమలం వికసించాలి అంటూ చేసినటువంటి ట్వీట్స్ తర్వాత పెద్ద ఎత్తున అనేక విశ్లేషణలు చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో గతంలో 10 ఏళ్ల పాటు ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఆనాడు గుజరాత్కి ఏ విధంగా అయితే నిధులు ఇచ్చామో, అంటే ఆనాడు నరేంద్ర మోదీ సీఎంగా గుజరాత్కు ఉన్నప్పుడు ఆనాడు ఏ విధమైనటువంటి అభివృద్ధి మొత్తం దేశవ్యాప్తంగా జరిగింది, ఆనాడు ఏ విధంగా నాన్ పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్రాలను కూడా ఏ విధంగా డెవలప్ చేశామన్న ఉదాహరణ చేసి రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దేశం వికసిత్ భారత్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒకరికొకరు సహకరించుకు ముందుకు పోవాలి, కేంద్రం కానీ రాష్ట్రం కానీ అంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేశాడు నరేంద్ర మోదీకి. అయితే నరేంద్ర మోదీ కూడా దానికి ధీటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున అంటే మీరు ఏదైతే ట్రిలియన్ ఎకానమీ మీరు ఆశిస్తున్నారో, మరోవైపు మీరు ఏ లక్ష్యాలు అయితే మీరు అందుకుంటున్నారో, 4 కోట్ల మంది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం ఆకాంక్షలుగా ఇవాళ ఎదురు చూస్తున్నారు, ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా మీరు అడిగినటువంటి లెక్క ప్రకారం మేము కేటాయింపులు చేస్తే, అభివృద్ధి విషయం కనుక చేస్తే మీకు ఇప్పుడు వస్తున్నటువంటి వాటాలో సగం శాతం కూడా వచ్చే అవకాశం లేదంటూ కూడా కౌంటర్ చేస్తూనే రేవంత్ రెడ్డి ఇక్కడ రాజకీయాలకి తావు లేకుండా మాట్లాడాలన్నారు. నేను కూడా రాజకీయాలకు అతీతంగా మాట్లాడతా, రాజకీయాలు మాట్లాడనంటూనే ఖచ్చితంగా మెరేసే జోడు అంటే మీ లక్ష్యాలను మీరు చేరుకోవాలి అంటే, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే, మరింత ముందుకు సాగాలంటే ఖచ్చితంగా మాతో పాటు అడుగులు వేయండి, నాతో కలిసి పనిచేయండి, మెరేసే జోడో అంటూ కూడా నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు. అయితే నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఒకవైపు అభివృద్ధి పరంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, 2 రాజకీయ కోణం. సో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ కోణంగానే ఖచ్చితంగా అందరూ కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక సందర్భాల్లో స్పష్టంగా బీజేపీ గ్లౌజ్లో రేవంత్ రెడ్డి హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయనే అంశాల మీద అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇవాళ ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది. తాజాగా పీఎం నరేంద్ర మోదీ టూర్ సందర్భంగా ఇవాళ ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కి సంబంధించినటువంటి తనయుడిగా ఉన్నటువంటి బండి భగీరథకు సంబంధించినటువంటి అంశం ఒక కుదుపుతోంది, రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతుంది. అయితే ఆ యొక్క అరెస్ట్ను కూడా ఇవాళ నరేంద్ర మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో, పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున యొక్క బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు కానీ లేకుంటే బీఆర్ఎస్ స్టేట్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ యూనియన్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలని. కానీ అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటుంది కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. మరోవైపు స్పష్టంగా ఇవాళ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుగుతోంది, క్రైమ్ రేటింగ్కి కేంద్ర
ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది. సో ఇట్లా మరోవైపు ఎఫ్ఐఆర్ కాకుండా కూడా పూర్తిగా ఇవాళ బండి భగీరథ్ మీద చాలా వరకు కాలయాపన చేయడానికి కానీ పోలీసుల యొక్క నిర్లక్ష్యం కానీ విచారణ జరగకపోవడానికి కూడా రేవంత్ రెడ్డే కారణం అనే అంశాన్ని కూడా స్పష్టంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇట్లా అనేక సందర్భాల్లో నరేంద్ర మోదీకి అట్లాగే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కొంత లోపాయకారి ఒప్పందాన్ని పదే పదే అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజల ముందుకు తీసుకొస్తా ఉంది, తెర మీద తీసుకొస్తా ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇవాళ నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చినటువంటి నేపథ్యంలో అందరూ అభివృద్ధి కార్యక్రమాలు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ఏ కార్యక్రమాలు ఇవాళ ఇనాగ్రేట్ చేస్తారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తారు, ఎటువంటి దుమారం రేగుతుందంటూ కూడా అందరూ వెయిట్ చేసినటువంటి తరంలో అందరూ అనుకున్నట్టుగానే నరేంద్ర మోదీ మెరేసే జోడో అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఒకసారి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. సో చూశారు కదా నరేంద్ర మోదీ ఏ విధంగా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సో ఖచ్చితంగా రాజకీయంగా భవిష్యత్తులో ఇది మరింత దుమారానికి తెరలేపే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మెరేసే జోడో అంటే స్పష్టంగా రేవంత్ రెడ్డి కలిసి ప్రయాణం చేయమని మరోవైపు ఎన్డీఏలకు ఆహ్వానించినట్టుగా కూడా ఇవాళ నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా స్పష్టంగా ఇప్పటికే ఒక రకమైనటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. సో చూడాలి భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తాయి. మరోవైపు రాజకీయ ప్రసంగంలో కూడా నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున అంటే ఆయన తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వక ముందే ఒక రోజు ముందే పెద్ద ఎత్తున తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ను కూడా స్పష్టంగా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే ఆయా రాష్ట్రాల అభివృద్ధి జరుగుతాయంటూ కూడా పెద్ద ఎత్తున ట్వీట్ చేసినటువంటి నేపథ్యం, అది కూడా తెలుగులో చేసినటువంటి ట్వీట్ కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ట్వీట్ చేసిన మరుక్షణమే మరుసటి రోజే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, మరోవైపు రాజకీయంగా కూడా కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అనేక విమర్శలు కూడా ఇవాళ నరేంద్ర మోదీ పెరడ్ గ్రౌండ్స్ వేదికగా చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ ఎంత మేర తెలంగాణను హైజాక్ చేయాలని లేకుంటే రాజకీయంగా ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రయాంగిల్ ఫైట్ మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా వార్ ఆఫ్ వర్డ్స్ కొంత పీక్ చేరే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ ఇప్పటిదాకా బండి సంజయ్ తర్వాత రామచంద్రరావు, కిషన్ రెడ్డి తర్వాత రామచంద్రరావు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కొంత బీజేపీ స్తబ్దుగా ఉన్నటువంటి వాతావరణం నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోదీ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రికోణపు పోటీ స్పష్టంగా నెలకొనే అవకాశం ఉంటుంది. ఈ యొక్క నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లేకుంటే అనేక ఎన్నికల మీద కూడా ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి సలహాను లేకుంటే నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి కౌంటర్ల మీద మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.